గూగుల్ మ్యాప్లో పిస్తా హౌస్ రెస్టారెంట్ అని కొడితే ఇది నన్ను అయితే మాల్ దగ్గరకు తీసుకొచ్చింది. ఇవాళ నాకు ఒక విషయం బాగా అర్థమైంది. మళ్ళీ బుద్ధుంటే మాల్స్లో బిర్యానీ తినకూడదని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే మనం వెళ్ళబోతున్నాం పిస్తా హౌస్. ఇది వచ్చేసి లింగంపల్లి దగ్గర ఉంటుంది. నాకు దగ్గరగా ఉండే రెస్టారెంట్ అయితే అదే అనమాట. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి మంచిగా బిర్యానీతో పాటు ఇంకేదన్నా ఐటెం కూడా ట్రై చేద్దాం. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి కంటెంట్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి. గూగుల్ మ్యాప్లో పిస్తా హౌస్ రెస్టారెంట్ అని కొడితే ఇది నన్ను అయితే మాల్ దగ్గరకు తీసుకొచ్చింది. ఇది వచ్చేసి నల్లగండ్లలో ఉంటుంది, అపర్ణ నియోమ్ మాల్. ఆ మాల్లో సెకండ్ ఫ్లోర్లో రెస్టారెంట్. ఇప్పుడు దాంట్లోకి వెళ్తే ప్రైస్ ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది, కానీ నాకు విపరీతంగా ఆకలేస్తుంది. ఇప్పుడు మళ్ళీ నేను ఇంకొక రెస్టారెంట్ ఎత్తుక్కొని వెళ్ళేంత టైం అయితే లేదు. ఈ పాటికి ఇలా కానిచ్చేద్దాం, చూద్దాం. ఇది ఒక ఎక్స్పీరియన్స్, మాల్లో బిర్యానీ ఎలా ఉంటుంది అని. ఇవాళ వీక్ డే, అందుకే మాల్ మొత్తం చాలా ఖాళీగా ఉంది. వీకెండ్స్ వస్తే ఖచ్చితంగా కొంచెం రష్ ఉంటుంది. అదండి మన పిస్తా హౌస్ అయితే అక్కడ ఉంది. ఇది చిన్న రెస్టారెంట్ లానే ఉంది. చూద్దాం మరి లోపలికి వెళ్ళాక ఎలాగ ఉంటుందో. నాట్ రిక్వైర్డ్, వన్ కోక్ ఈస్ ఫైన్. నయ్యే మాల్లో ఖచ్చితంగా ప్రైజెస్ అయితే ఎక్కువ ఉంటాయి కదా. నాకు హాఫ్ చికెన్ 65, జాఫ్రానీ దమ్ చికెన్ బిర్యానీ 528 అయితే అయింది. మేబీ ఇది మాల్లో కాకుండా నార్మల్ రెస్టారెంట్లో అయితే ఎంత అయితే కాదు, కొంచెం తక్కువ ఉంటుంది. బట్ విపరీతంగా ఆకలి వేస్తుంది, ఇంకేం చేద్దాం, ఇక్కడ దాకా వచ్చేసింది కాబట్టి. ఇంకా సో గైస్, ఇదే అనమాట మన ఆర్డరు. ఒక కోకు, జాఫ్రానీ చికెన్ బిర్యానీ అండ్ చికెన్ 65. దీంట్లోకి రైతా ఒకటైతే ఇచ్చినారు అండ్ ఒక కర్రీ. సో ఫస్ట్ అయితే ఈ చికెన్ 65 స్టార్టర్ని ట్రై చేద్దాం. క్వాంటిటీ బాగానే ఇచ్చినాడు. చూద్దాం మొత్తం తినగలుగుతాము, లేదంటే యాజ్ యూజువల్ మళ్ళీ పార్సల్ కట్టించుకోవాల్సి వస్తుంది. సో కొన్ని తిని మిగిలితే మళ్ళీ పార్సల్ కట్టించుకుందాం. ఆనియన్స్ అవేమి ఇవ్వాల అడుగు బై. ఆనియన్స్ లెమన్. సో నో, ఓకే ఓకే. సో నో ఆనియన్స్, నో లెమన్, బికాజ్ ఇది మాల్లో సెంట్రల్ ఏసీ ఉంటుందంట. సో దానివల్ల ఆనియన్ అయితే లేదు. టేస్ట్ అయితే చాలా బాగుంది. చికెన్ 65 ఇది. పీసెస్ అయితే ఒక 20+ ఉన్నాయి. దీని కాస్ట్ అరౌండ్ 300, అంటే మాల్లో కదా, అందుకని. ఇప్పుడు బిర్యానీ ట్రై చేద్దాం. ఇది వచ్చేసి జాఫ్రానీ. వీడియో తీసేదానికి కష్టాలు చూడండి. ఒక చేతితో వీడియో పెట్టుకొని ఇంకో చేతితో ఓపెన్ చేయాలి, అందుకే. సో ఇది వచ్చేసి జాఫ్రానీ చికెన్ బిర్యానీ. కొద్దిగా బిర్యానీ కూడా వేసుకొని ట్రై చేద్దాం. బిర్యానీ అయితే లిమిటెడ్ క్వాంటిటీ, మరి ఎక్కువ, అంటే ఇది హాఫ్, నేను చెప్పింది హాఫే కాబట్టి సరిపోద్ది. హాఫ్, 1 లెగ్ పీస్. బాగుంది, స్మెల్ బాగుంది. పిస్తా హౌస్ జాఫ్రానీ బిర్యానీ. అది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఓకే,
టేస్ట్ అయితే బాగుంది కానీ అదే ఆనియన్స్ అవి ఉంటే కొంచెం బాగుండేది. నేను వాటర్ బాటిల్ తీసుకోలేదు, ఓన్లీ కోక్. సో ఈ మొత్తం ప్రైస్ అయితే చెప్తున్నా కదా 560 అయింది. సో ఇక్కడ ఇంకా పిస్తా హౌస్ కాకుండా డామినోస్, కేఎఫ్సి అండ్ అక్కడ బీజింగ్ బైట్స్ ఇంకా కొన్ని ఉన్నాయి చైనీస్ రెస్టారెంట్స్. కాలిఫోర్నియా బుర్రిటో, ఈ పేరు ఉన్నారా? కాలిఫోర్నియా బర్రిటో. సో నేనైతే చికెన్ 65 పార్సల్ తీసుకొని వెళ్తున్నా. అంటే నాకు వేస్ట్ చేయడం అయితే అసలు ఇష్టం లేదు, ఎందుకు అనవసరంగా, దీనికి మనం డబ్బులు కట్టాం కదా. సో ఎలాగో బాక్స్లో పెట్టించినారు, ఇంకా తీసుకెళ్ళిపోతున్నా. ఈ పిస్తా హౌస్లో బిర్యానీ టేస్ట్ బాగానే ఉంది కానీ మరి నాకు ఎందుకో ఈ మాల్లోకి వచ్చి తినడం వల్ల ఆ ఏసీ అంటే ఓపెన్గా కూర్చొని తినడం వల్ల అంత ఆ ఫీల్ అయితే రాలే. అంటే నార్మల్గా హోటల్లో పోయి తింటాం కదా బిర్యానీ, ఆ ఫీల్ రాలేదు. దానివల్ల నాకు అంత నచ్చలేదు. మేబీ వేరే బ్రాంచెస్లో ఇంకేదన్నా బాగుంటుందేమో కానీ బట్ మాల్లో తినడం వల్ల నాకైతే అంత అనిపించలే. ఇవాళ నాకు ఒక విషయం బాగా అర్థమైంది, మళ్ళీ బుద్ధుంటే మాల్స్లో బిర్యానీ తినకూడదని. సో గైస్, అది వీడియో పిస్తా హౌస్ బిర్యానీ. నాకైతే అంత సాటిస్ఫాక్షన్ లేదు ఇక్కడ తినడం వల్ల. నెక్స్ట్ ఇంకో దగ్గర కొత్త ప్లేస్లో అయితే ట్రై చేద్దాం. అది ఎక్కడ బాగుంటాయి రెస్టారెంట్స్ కింద కామెంట్ చేయండి. అన్నీ 1 by 1 అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాం. సరే మరి ఉందా, బాయ్.